చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ చాలా బాగా కుదిరిందండి. అందరికీ హాయ్ అండి. నా పేరు హిమ. ఈరోజు నేను ఇక్కడ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ చేయబోతున్నానండి. అందుకు ముందుగా 1 కేజీ చికెన్ అనేది శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అండి, 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 పావు టీ స్పూన్ పసుపు. ఇది గరం మసాలా అండి. 1 హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ అనేది వేయించుకునేటప్పుడు మిగిలింది వేసేసుకోవచ్చు. నేను ఇందులో ఆయిల్లో మసాలా దినుసులు ఏం వేయట్లేదండి. డైరెక్ట్గా ఈ పౌడర్ అనేది కొంచెం వేసేసుకుంటున్నాను. మిగతావి ఏం వేయనండి, ఎందుకంటే మళ్ళీ 2 రకాలంటే ఎక్కువ ఘాట్ అయిపోతుంది కదా, అందుకు ఇదే వేస్తున్నాను. ఈ ఫుల్ రెసిపీ గరం మసాలా ఫుల్ రెసిపీ కావాలనుకుంటే మన వీడియోలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒకసారి రెసిపీ కావాలనుకుంటే వెళ్ళి చూసేయండి. ఇందులోకి కొంచెం నెయ్యి వేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఆయిల్, 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఒకసారి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేటట్టు కలిపి కొంచెం సేపు పక్కన పెట్టేయాలండి. ఈ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అనేది మనకి ఎక్కువ ఘాటు లేకుండా, ఇందులో మనం ఎక్కువ మసాలాలు అనేది వాడలేదండి, చాలా తక్కువగా వాడాము కనుక ఎక్కువ ఘాటు లేకుండా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి ఈ విధంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 4 మీడియం సైజు టమోటాలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి. ఇది పచ్చి మెంతాకండి, చిన్న చిన్న కట్టలు వస్తాయి కదా, అవి ఒక 2 కట్టలు తీసుకున్నాను. చిన్న మెంతికూర ఇలా 2 వస్తాయి కదా, 2 అట్లా 2 చిన్న కట్టలు. అలాగే ఇక్కడ 1.5 గుప్పెడు పుదీనా ఆకులు తీసుకున్నానండి. పుదీనా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 1 గుప్పెడు కొత్తిమీర. అన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనం చికెన్లో కూడా ఆయిల్ వేసుకున్నాం కదా, చికెన్లో కూడా ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి నెయ్యి కూడా వేస్తాం కదా, దాన్ని బట్టి ఆయిల్ అనేది చూసి వేసుకోండి. ముందుగా మెంతికూర వేస్తున్నానండి, ఎందుకంటే ఇది మళ్ళీ వేసామంటే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇది వేసుకొని కొంచెం వేయించుకున్నాక 1 బై 1 ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండొచ్చు. మెంతికూర అనేది ఈ విధంగా కొంచెం వేగినాక ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి, నేను ఇక్కడ ముందుగానే 1 కేజీ చికెన్కి కేజీ రైస్ అనేది శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఈ రైస్ అనేది కడిగి పెట్టేసుకుంటే టైం అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఆనియన్స్ అనేది ఇలా రంగు మారినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇక్కడ 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. మొత్తం 2.5 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మనం తీసుకున్న రైస్కి చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అలాగే టమోటాలు వేసేస్తున్నాను. ఈ టమోటాలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలండి. ఈ బిర్యానీ అనేది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, అంత ఈజీ అనమాట ఇది. ఈ టమోటాలు కూడా బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు పుదీనా అలాగే కొత్తిమీర, ఇప్పుడు వీటన్నింటి బాగా వేయించేసుకుందాం. ఇక్కడ టమాటాలు చూసారా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అనేది వేసేసుకున్నామండి. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే ఈ చికెన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి పెట్టేసుకోవాలండి. కాకపోతే నేను మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడము. మీరు చికెన్లోనే వేసుకొని కలిపేసేయండి. నేను మర్చిపోయానని తర్వాత వేసాను. ఎట్లయినా మనకు టేస్ట్ అనేది ఏం మారదు, అంతా ఒకటే. కాకపోతే ఇందులోనే వేసేసుకున్నారంటే సింపుల్గా అయిపోతుంది, పనిలో పని అయిపోతుంది.
ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం ఈ చికెన్ అనేది పెద్ద పెద్ద పీసులు తీసుకుంటే కొంచెం సేపు ఉడకాలి కదా, బిర్యానీలో త్వరగా ఉడకదు కదా, రైస్ త్వరగా ఉడికిపోతుంది, చికెన్ అనేది కొంచెం గట్టి గట్టిగా ఉడకకుండా ఉంటుందన్నమాట. అందుకు మనం ఇక్కడే కొంచెం బాగా ఇది ఫ్రై చేసేసుకుంటే మనకు కరెక్ట్గా కుక్ అయిపోతుంది బిర్యానీ. నేను ఆయిల్లో ఎలాంటి మసాలా దినుసులు వేయలేదు కదండి, ఓన్లీ పొడి వరకే వేసాను. ఇప్పుడు ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్, ఇది చాలా చిన్న టీ స్పూన్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ కూడా ఉండదు, ఇది ఒక పావు టీ స్పూన్ ఏమో ఉంటుంది, అందుకే ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు గరం మసాలా పొడి ఇలా ఒకసారి చేసి పెట్టేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి, మనకు ఈజీగా వంట చేసేయచ్చు. ఒక్కసారిగా చేసి పెట్టేసుకుంటే దాదాపు 4 నెలల నుంచి 5 నెలల వరకు మనకు గరం మసాలా అనేది ఉంటుందండి. టక్కున తీసేసుకొని వంటల్లో వేసేసుకోవచ్చు. మనకు మసాలా కర్రీస్ ఏది చేయాలనుకున్నా, ఒక పులావ్ కానీ, ఒక బిర్యానీ కానీ, ఒక గ్రేవీ కర్రీస్ కానీ ఏదైనా కూడా చేయాలనుకుంటే ముందుగా మనకు గరం మసాలా అవసరం కదా, అప్పటికప్పుడు అన్నీ వేయించుకొని వేసుకోవాలంటే కష్టం కదా, ఇలా పొడి కొట్టి పెట్టేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఈ ఫుల్ రెసిపీ కావాలనుకుంటే షార్ట్ వీడియోస్లో ఉందండి, ఒకవేళ రెసిపీ కావాలనుకుంటే వెళ్ళి చూసేయండి. మెయిన్గా ఈ గరం మసాలా వేయడం వల్ల ఘాట్ అనేది ఉండదండి, ఎందుకంటే మనం ధనియాలు ఎక్కువ వేసాము, ఈ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా లవంగాలు, ఈ ఘాట్ అనేది లేకుండా కొన్ని కొన్నిగా వేసుకున్నాం. సోంపు వేసుకున్నాం, సోంపు కూడా కొంచెం ఎక్కువ మోతాదులో వేసామన్నమాట, స్మెల్ వస్తుంది, అది ఏమంత హానికరం కాదు అని నా అభిప్రాయం అండి, అందుకు కొంచెం సోంపు ఎక్కువ వేస్తాను. ఇప్పుడు అదే పనిగా మళ్ళీ వేయించిన జీలకర్ర పొడి ఇందులోకి యాడ్ చేయకుండా జీలకర్ర కూడా వేసేసాను. ఇక్కడ మనం మెంతులు కూడా కొన్ని వేసాం కాబట్టి ఆ అరోమా అనేది కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి మిక్స్ అయ్యి. అసలు ఇది ఉడుకుతుంటే ఎంత స్మెల్ వస్తుందంటే ఇంట్లో అంతా కూడా స్మెల్ భలే వస్తుందండి. బిర్యానీ చేయడం చాలా కష్టం అనుకుంటారండి చాలామంది, చాలా ఈజీగా అన్నీ రెడీగా ఉంటే చకచక అని ఒక అరగంటలో అయిపోతుందండి, ఒక 40 మినిట్స్లో చేసేయచ్చు, పెద్ద టైం ఏం పట్టదు. అన్నీ రెడీగా తరిగి పెట్టేసుకొని అన్నీ రెడీగా ఉంటే ఒక 40 మినిట్స్లో బిర్యానీ అనేది మనం రెడీ చేసేయచ్చండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బిర్యానీ. ఇదంతా కాసేపు మగ్గుతుందండి, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాము. ఒకసారి మూత తీసి చూసేద్దామండి. చూసారా చికెన్లో నుంచి వాటర్ అన్నీ ఎలా రిలీజ్ అయ్యాయో, ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఒక 7-8 నిమిషాలు, దాదాపు 7-8 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి, కొంచెం చికెన్ కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 లెమన్స్, చిన్న సైజు లెమన్స్ 2 ఇలా నిమ్మరసం తీసుకున్నానండి, ఇది వేసేసి ఒకసారి కలిపేసి ఇందులోకి ఎలాంటి కాంబినేషన్ లేకుండా ప్లెయిన్గా అయినా తినేయచ్చండి, అంతా ఉప్పు కారం కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది కదా, కనుక ఇందులోకి ఏం సైడ్గా అవసరం లేదు, అంటే పెరుగు పచ్చడి కూడా అవసరం లేదు, అట్లనే కూడా తినేయచ్చండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది వేసేసుకున్నామండి. ఇక్కడ నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నానండి, 1 కేజీ చిట్టి ముత్యాల రైస్, 1 గ్లాస్కి 2 వాటర్ అనేది ఉంది కనుక చికెన్లో అనేది నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ తగ్గించేసి 5.5 గ్లాసులు వాటర్ అనేది వేస్తున్నానండి. కేజీ రైస్ అంటే నేను ఇక్కడ 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి, దానికి తగ్గట్టు వాటర్ తీసుకున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని రైస్ వేసుకొని ఉడికించుకోవడం. ఇందులోకి నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చండి, కానీ చిట్టి ముత్యాల రైస్ వేస్తే ఇంకొంచెం కమ్మగా ఉంటుంది ఈ పులావ్ కానీ బిర్యానీ కానీ, అందుకు నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ అనేది వేస్తున్నాను. ఈ రైస్కి వాటర్ అనేది అది రైస్ని బట్టి వేసుకోవాలండి, కొన్నిసార్లు అవి కొత్తగా ఉంటాయి కదా, అప్పుడు మనం వాటర్ ఎక్కువ వేసామంటే ఎక్కువగా ముద్దగా అయిపోతుంది అనమాట, అది ఒక పొంగల్లాగా అయిపోతుంది, కనుక మనం రైస్ అనేది చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ తక్కువ వేసుకున్నా ఏం కాదులేండి, ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది బిర్యానీ అనేది, మరి ఎక్కువ వేసేసినామంటే మనకు బిర్యానీ అనేది కొంచెం ముద్దగట్టిపోతుంది అనమాట, తినడానికి కూడా కొంచెంగా మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాం కదండి, ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ అనేది తగ్గినట్టు అనిపించింది, నేను ఇంకొంచెం వేస్తున్నాను. ఉప్పు
ఉప్పు కారం పులుపు చాలా కరెక్ట్గా సరిపోయాయండి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేసేసుకుందామండి. ఈ రైస్లోకి ఏం లేకుండా ప్లెయిన్గానే తినేయచ్చండి. లేదు ఏదైనా కావాలి అనుకుంటే గోంగూర కానీ లేదంటే పెరుగు పచ్చడి కానీ చేసుకొని తినచ్చండి. ఏదైనా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ అయినా ఆ కాంబినేషన్తో అయినా తినచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ప్లెయిన్గా అయినా తినేయచ్చండి. ఒకసారి అంతా బాగా కలిపేయాలండి. ఇదంతా ఒకసారి ఇప్పుడే మూత పెట్టకూడదండి, ఎందుకంటే ఎక్కువ కుక్ అయిపోతుంది. ఈ వాటర్ అంతా కూడా సగానికి ఇంకిపోయేంత వరకు మనం ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాటర్ అనేది అలాగే పెట్టి మనం మూత పెట్టేసామనుకోండి చాలా అంటే చాలా ముద్దగా అయిపోతుంది, మళ్ళీ అది తినేకి బాగుండదు అనమాట. ఈ బిర్యానీలోకి పులావ్స్లోకి ఆయిల్స్ అనేది ఈ విధంగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. మనం రోజు రెగ్యులర్గా తినేది కాదు కదా, ఎప్పుడో నెలకు ఒకసారి నెలలో 2 సార్లు ఇలా బిర్యానీ చేసుకుంటాం కదా. ఆయిల్ కానీ నెయ్యి కానీ అలాగని ఎక్కువ అని కాదు కానీ కొంచెం లిమిట్గా వేసేసుకోవచ్చు. ఈ పులావ్లోకి కానీ బిర్యానీలోకి కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎలాంటి కొలతలు లేవండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసేసుకోవచ్చు అండి. కారం అయినా అంతే, కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు మీరు 2 స్పూన్లు వేసుకోండి. ఇది నేను మీడియంగా తినే వాళ్ళ కోసం చేస్తున్నాను కదా కనుక ఇది నేను 1 స్పూనే వేసాను అనమాట. అందులో పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయండి. పచ్చిమిర్చిని చూసి కూడా మనం కారం వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కారానికి ఈ కారానికి ఇంకా అసలు ఎక్కువ కారం అయిపోతుంది కనుక చూసి వేసుకోవాలండి కారం. చూసారండి, ఇప్పుడు వాటర్ అంతా కూడా మనకి సగానికి సగం ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మూత పెట్టేసామంటే కరెక్ట్గా ఉడికిపోతుందండి రైస్ అనేది. కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి లాస్ట్లో. ఒకసారి బాగా కలిపేసుకొని సన్న మంటలో ఒక 10 నుంచి 15 నిమిషాలు పెట్టేసినామంటే బిర్యానీ అనేది కరెక్ట్గా కుక్ అయిందో లేదో చూసేద్దామండి. ఎలా వచ్చిందో ఒకసారి చూసారా, రైస్ ఎంత పొడి పొడిగా మనం వేసుకున్న కొలతలకి. ఇంతేనండి, ఇదే చికెన్ బిర్యానీ లేదంటే చికెన్ పులావ్. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు, అంత ఈజీ అనమాట. సో నా ఛానల్ కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.